పరీక్ష. రచన లక్ష్మీ గాయత్రి. చందమామ కథ. చందన దేశాన్ని పరిపాలించే విక్రమవర్మకు పురుష సంతతి లేదు. ఉన్న ఒకే ఒక కుమార్తె శ్రీలేఖను ఆయన అల్లారుముద్దుగా పెంచి సమస్త విద్యలు చెప్పించాడు. యుక్త వయసు వచ్చేసరికి ఆమె అసమాన సౌందర్య రాశిగాను అమిత మేధావిగాను ఖ్యాతికెక్కింది. కుమార్తెను చూసి గర్వపడిన విక్రమవర్మకు ఆమె వివాహం గురించిన చింత ప్రారంభమైంది. తనకు పురుష సంతతి లేని కారణంగా తనకు కాబోయే అల్లుడే చందన దేశానికి భావి మహారాజు అవుతాడు. అంతేకాక తన కుమార్తె అత్యంత బుద్ధిశాలి. అందుచేత సునిశ్చిత ప్రజ్ఞాశాలిని అల్లుడిగా చేసుకోవాలని విక్రమవర్మ ఆరాటపడసాగాడు. ఇలా ఉండగా ఒకసారి విక్రమవర్మ ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు రాజుకు తనను తాను పరిచయం చేసుకుంటూ, మహారాజా, నన్ను కేశవ భట్టు అంటారు. నా స్వదేశం మధ్వదేశం. కాశీ, తక్షశిల విద్యాపీఠాల్లో నన్ను మించినవాడు లేడన్న పేరు పొంది అనేక దేశాల పండితులను ఓడించి ఆయా రాజుల చేత సన్మానాలు పొంది వస్తున్నాను. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీ దేశంలో ఉన్న పండిత పామరులు ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు. సరైన సమాధానాలు చెప్పగలిగితే చెప్పిన వ్యక్తి ముందు శిరస్సు వంచి నమస్కరించి నా బిరుదులు గండపిండేరము ఆ వ్యక్తి పరం చేస్తాను. అలా కాని పక్షంలో నన్ను మీ ఆస్థాన పండితుల చేత పల్లకీలో మోయించి సత్కరించి పంపాలి. అంగీకారమైన పక్షంలో చెప్పండి అన్నాడు. కేశవభట్టు అహంకార ధోరణి పండితులకే కాక విక్రమవర్మకు కూడా అసహ్యకరంగా తోచింది. అయినా పైకి ఏమీ వ్యక్తం చేయకుండా, మీ షరతులకు అంగీకరిస్తున్నాం. మీరు 3 ప్రశ్నలు అడగండి. మా దేశస్థులు వాటికి 3 రోజుల్లోగా సమాధానం చెబుతారు అన్నాడు. కేశవభట్టు అంగీకారంగా తల ఊపి ఇలా చెప్పాడు. నా మొదటి ప్రశ్న, ఎవరూ కాదనలేని నిజం ఒకటి చెప్పాలి. అయితే అది తిరుగులేని అబద్ధమై ఉండాలి. రెండవ ప్రశ్న, వినిపించని శబ్దము కనిపించని దృశ్యము ఏవి? మూడవ ప్రశ్న, కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు ఏ వ్యక్తి అయినా అతి తేలికగా లొంగిపోయేది దేనికి? కేశవభట్టు ప్రశ్నలు వినగానే విక్రమవర్మ ఆస్థాన పండితుల ముఖాలు వెలవెలపోయాయి. దానిని గమనించిన కేశవభట్టు తనకు విజయం తప్పదని సంతోషిస్తూ రాజు దగ్గర సెలవు తీసుకొని తనకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళిపోయాడు. కేశవభట్టు వెళ్ళిపోగానే ఆస్థాన పండితులు జవాబుల కోసం చర్చించుకోసాగారు. మొదటి ప్రశ్నకు జవాబు ఎవరూ చెప్పలేకపోయారు. రెండవ ప్రశ్న తర్కశాస్త్రానికి సంబంధించినదై ఉండవచ్చునని, వినిపించని శబ్దం ఆకాశము, కనిపించని దృశ్యం వాయువు అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కూలివాడి నుంచి రాజు వరకు ఎవరైనా సరే లొంగిపోయేది వ్యాధికి కావచ్చునని ఊహించారు. కానీ విక్రమవర్మకు వారి సమాధానాలు తృప్తినివ్వలేదు. ఆయన పండితులతో, కేశవభట్టు చాలా అహంకారే కావచ్చు, కానీ గొప్ప మేధావి. అతడి ప్రశ్నలు ఎంతో నిగూఢంగా ఉన్నాయి. వాటికి మీరు ఊహించిన జవాబులు అర్ధరహితం అనిపిస్తున్నవి. సరైన జవాబు కోసం అన్వేషణ సాగించండి అని సభ చాలించి కుమార్తె అంతఃపురానికి వెళ్ళాడు. గంభీర వదనంతో వచ్చిన తండ్రిని చూసి శ్రీలేఖ ఆశ్చర్యపడింది. విక్రమవర్మ కుమార్తెకు జరిగిందంతా చెప్పి, అమ్మ, ఓటమి తప్పదేమోనని భయంగా ఉన్నది. సంస్కారం ముందు ఓటమి అభివృద్ధి కారకము, అహంకారం ముందు ఓటమి ఆత్మహత్యతో సమానము అన్న సంగతి నీకు తెలియంది కాదు. అయితే ఆ ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానాలు చెప్పగలవని నమ్మకం నాకు ధైర్యాన్ని ఇస్తుంది అన్నాడు. అంతా విన్న శ్రీలేఖ కొద్దిసేపు ఏదో ఆలోచించి, జవాబులు నాకు తెలియడం లేదు నాన్న అన్నది. విక్రమవర్మ ఆ సమాధానానికి ఆశ్చర్యపోయి, అయితే ఇప్పుడేం చేసేటట్టు తల్లి అన్నాడు. అందుకు శ్రీలేఖ నవ్వి, నేను జవాబులు చెప్పలేకపోయినా జవాబులు దొరికే ఉపాయం చెప్పగలను. మన మంత్రి కుమారుడు రాజశేఖరుడు గొప్ప మేధావి అని విన్నాను. ఈ ప్రశ్నలకు అతడు జవాబు చెప్పగలడని నా నమ్మకం. అడిగి చూడండి అన్నది. ఈ మాటలతో విక్రమవర్మ సాలోచనగా తలపంకించి లేచి వెళ్ళిపోయాడు. విక్రమవర్మ తర్వాత పట్టపురాణి వైజయంతిదేవి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి, దేవి, శ్రీలేఖ సంగతి నాకు బాగా తెలుసు. సమాధానాలు నిజంగా చెప్పలేకపోయినట్టయితే తనకు ఆపాటి పాండిత్యం లేనందుకు దేశపు పరువు ప్రతిష్టల గురించి దిగులు చెంది ఉండేది. కానీ అటువంటి విచారమేది ఆమె ముఖంలో కనిపించలేదు. పైగా రాజశేఖరుడు తప్పక చెప్పగలడన్న విశ్వాసం, ధీమా ఆమె ముఖంలో కనిపించాయి. విషయం ఏమిటంటావు అని ప్రశ్నించాడు. వైజయంతి నవ్వి, స్త్రీ హృదయం వేరొక స్త్రీకే బాగా తెలుస్తుందనా నా దగ్గరకు వచ్చారు అన్నది. విక్రమవర్మ కూడా నవ్వి, అలాంటిదేం లేదు, శ్రీలేఖ విషయంలో నీ నుంచి అదనపు సమాచారం తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు. అయితే వినండి, శ్రీలేఖ రాజశేఖరుడిని అభిమానిస్తున్నదని దాని చెలికత్తెల ద్వారా విన్నాను. అతడు కూడా శ్రీలేఖను అభిమానిస్తున్నట్టు తెలిసింది. శ్రీలేఖ ఈ ప్రశ్నలకు అతడి నుంచి జవాబులు రాబట్టడం ద్వారా అతడి ప్రజ్ఞా విశేషాలను మనను పరీక్షించి తగిన వరుడు అవునో కాదో నిశ్చయించమని చెప్పడమే అన్నది రాణి. కుమార్తె ఆలోచన సరళికి ముగ్ధుడైన విక్రమవర్మ, అయితే ఆలస్యం దేనికి,
వెంటనే అతన్ని పిలుద్దాం. అటు రాజకార్యము ఇటు గృహకార్యము కూడా నెరవేరుతవి అన్నాడు. మరి కొద్దిసేపట్లో రాజశేఖరుడు వచ్చాడు. ఎప్పుడో ఉత్సవాల్లో తప్ప అతడిని ప్రత్యేకంగా గమనించని విక్రమ్ వర్మ అతడి స్ఫురద్రూపాన్ని, తేజోవంతమైన ముఖవర్చస్సును పరీక్షగా చూసి కుమార్తె ఎన్నికను మనసులోనే మెచ్చుకుంటూ కూర్చోనాయనా అన్నాడు. తర్వాత విక్రమ్ వర్మ అతడికి విషయమంతా చెప్పి నువ్వు తప్పక జవాబులు చెప్పగలవని శ్రీలేఖ విశ్వాసం అన్నాడు. రాజశేఖరుడు చిన్నగా నవ్వి, ప్రభు, కేశవ భట్టు అత్యంత మేధావి అనే దానిలో సందేహం లేదు. అతడు శాస్త్రాన్ని, కల్పనను, వాస్తవాన్ని తన 3 ప్రశ్నల్లోనూ ఇమిడ్చాడు. అతడి మొదటి ప్రశ్న తర్కశాస్త్రానికి సంబంధించినది. దానికి జవాబు నాకు మరణం లేదు. ఇది లౌకికంగా తిరుగులేని అబద్ధం. ఎందువలనంటే సృష్టిలో మరణం లేని ప్రాణి ఏదీ లేదు. అయితే తార్కికంగా అది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. కారణం, తర్కబద్ధంగా చెప్పాలంటే నేను అనే పదం ఆత్మకు వర్తిస్తుందే కానీ పాంచభౌతికమైన శరీరానికి వర్తించదు. అంటే ఆ వాక్యానికి అర్థం ఆత్మకు మరణం లేదు అని. ఆ విధంగా పై వాక్యం తార్కికంగా ఎవరూ కాదనలేని నిజము, లౌకికంగా తిరుగులేని అబద్ధము అయింది. ఇదే మొదటి ప్రశ్నకు జవాబు అన్నాడు. రాజశేఖరుడి వ్యాఖ్యానానికి సంతోషించిన విక్రమ్ వర్మ, బాగా చెప్పావు నాయనా, మిగిలిన 2 ప్రశ్నల జవాబులు కూడా చెప్పు అన్నాడు. దానికి రాజశేఖరుడు రెండవ ప్రశ్నలో వినిపించని శబ్దం మనసు చేసే బోధ. అది శబ్ద తరంగాల ద్వారా కాక మనసు ద్వారా మెదడుకు చేరే వాక్కు అనుభవించేవాడికి తప్ప రెండో వ్యక్తికి వినిపించదు. అలాగే కనిపించని దృశ్యం ఊహ. ఊహించుకునేటప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనిపించే దృశ్యం ఊహించుకునే వ్యక్తికి అనుభవం అవుతుంది. పై 2 స్థిరమైన అస్తిత్వాలు కలిగినవి కావు కనుక, అయినప్పటికీ అనుభవైక వేద్యాలు కనుక వినిపించని శబ్దము, కనిపించని దృశ్యము అయినాయి. అదే రెండవ ప్రశ్నకు జవాబు అన్నాడు. విక్రమ్ వర్మ ఆనందంగా రాణి వైపు చూశాడు. ఆమె ప్రశంసాపూర్వకంగా నవ్వుతూ చాలా బాగా చెప్పావు నాయనా అన్నది. తర్వాత రాజశేఖరుడికి 3వ ప్రశ్నకు జవాబు పొగడ్త. కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు అతి తేలిగ్గా లొంగిపోయేది పొగడ్తలకే కదా అంటూ ముగించాడు. విక్రమ్ వర్మ చప్పట్లు చరుస్తూ, సభాష్ రాజశేఖర, చాలా చక్కటి జవాబులు చెప్పావు. నీ తెలివికి ఇంకొక పరీక్ష పెడుతున్నాను. ఇప్పుడు నీకు కనిపించనిది, నాకు కనిపించేది అయిన దృశ్యం ఏమిటో చెప్పు చూద్దాం అన్నాడు. రాజశేఖరుడు చిరునవ్వుతో, పొరబడుతున్నారు మహారాజా, మీకు కనిపించే దృశ్యం నాకు కనిపిస్తున్నది అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, నీకు కనిపిస్తున్నదా, అదేమిటో చెప్పు అని అడిగాడు. రాజశేఖరుడు కొద్దిగా సంకోచిస్తూ, మీ అమ్మాయి నాకు వరమాల వేస్తున్న దృశ్యం అన్నాడు. ఆ జవాబు విని రాణి వైజయంతి మనసులోనే నవ్వుకున్నది. విక్రమ్ వర్మ మాత్రం కోపం నటిస్తూ, ఏమిటి, ఏదో 3 ప్రశ్నలకు జవాబులు చెప్పినంత మాత్రాన రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తాననుకున్నావా అన్నాడు. రాజశేఖరుడు నవ్వి, మీకు ఆ ఉద్దేశం లేని పక్షంలో ప్రశ్నలకు సరైన జవాబులు నేను చెప్పగానే మెచ్చుకుని బాగానే ఉన్నాయి, కానీ ఇవి సరైనవి అవునో కాదో కేశవ భట్టు చెప్పాలి కదా అని ఉండేవారు. అంతేగాని రాజకార్యాలను మరిచిపోయి నన్ను ఇంతగా ప్రశంసించి నా తెలివికి ఇంకో పరీక్ష పెట్టి ఉండేవారు కాదు అన్నాడు. ఆ మాటలు వింటూనే విక్రమ్ వర్మ ఆనందంతో రాజశేఖరుని కౌగిలించుకుని, నాయనా, తిరుగులేని ఆత్మవిశ్వాసం గల నువ్వు మా శ్రీలేఖకు తగిన వరుడివి. మన ఇద్దరికీ కనిపించిన దృశ్యాన్ని త్వరలోనే అందరికీ కనిపించేటట్టు చేస్తాను అన్నాడు. ఆ సాయంత్రమే సభ ఏర్పాటైంది. సభకు కేశవ భట్టుతో పాటు రాణి వైజయంతిదేవి, శ్రీలేఖ, రాజశేఖరుడు కూడా వచ్చారు. నిండు సభలో రాజశేఖరుడి సమాధానాలు విన్న కేశవ భట్టు అతడి సమాధానాలు సరైనవేనని అంగీకరిస్తూ తాను ఓడిపోయినట్టు ఒప్పుకుని శిరస్సు వంచి రాజశేఖరుడికి నమస్కరించి తన బిరుదులన్నీ అతడి పరం చేసి తన గండపెండేరాన్ని తీసి రాజశేఖరుడికి స్వయంగా తొడిగాడు. ఆ తర్వాత సభాసదుల శుభాశీస్సుల మధ్య శ్రీలేఖ రాజశేఖరుడి మెడలో వరమాల వేసింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.